పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. సర్వ మానవాళికి శ్రీకృష్ణ పరమాత్ముడు జీవన్ ముక్తిని, జీవన్ మార్గాన్ని ఏ విధంగా చూపించారనేది వారి మాటల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాము. వారు ప్రత్యేకంగా గోవర్ధన్ ఇకో విలేజ్ ముంబైలో ఉన్నటువంటి ఆశ్రమంలో వారు సేవ చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణ భగవానుడి గురించి, వారి లీలల గురించి ఎన్నో వీడియోస్లో మనం వారి మాటల్లో వింటూ ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రణవానంద ప్రభుజీ. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ప్రభుజీ. హరే కృష్ణ. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. చాలా సంతోషం. మంచి రీచ్ ఉన్నాయి వీడియోస్. అన్నిటికన్నా కూడా వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి. మా కోసమే చెప్పారా ప్రభుజీ అన్నట్టుగా చాలా మంది ఫీల్ అవుతున్నారు. వాళ్ళ సమస్యలు కూడా క్వశ్చన్స్ అంటే కామెంట్స్ రూపంలో అడుగుతూ ఉన్నారు చాలా మంది. బట్ అందులో ఒక భాగం నేను కూడా అయినందుకు సంతోషమే. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. అయితే ఎప్పుడు ఏదన్నా ఒక టాపిక్ మీద మాట్లాడతాం, వివిధ సబ్జెక్ట్స్ మీద మనం మాట్లాడతాం. బట్ ఇవాళ మీ గురించి నేను అడగదలుచుకున్నాను. ఎప్పుడూ తెల్లటి వస్త్రాల్లో కనిపించే ప్రణవానంద ప్రభుజీ ఇలా కాషాయంలో కనిపించడానికి కారణం, మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా ఉంది, ఇంతకు ముందు వరకు ఎలా ఉంది, కాషాయ వస్త్రధారణ తర్వాత ఎలా ఉండబోతోంది? హరే కృష్ణ. అయితే మనం ఇంతకు ముందు కూడా ఒకసారి మాట్లాడుకున్నాం అనమాట. చిన్నప్పటి నుంచి మాకు ఈ యొక్క జన్మ భగవంతుడి యొక్క సేవకి అంకితం చేయాలి అని ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉండేది. ఎంత చిన్నప్పటి నుంచి అని అంటే మేబీ 2nd, 3rd క్లాస్లో చదువుకునే అప్పటి నుంచి. అయితే మేము కొద్దిగా పెద్దగా అయ్యాక మా అమ్మ నాన్నకి చెప్పామన్నమాట. అమ్మ మేము ఇంకా వెళ్ళిపోతాము ఆశ్రమానికి, మా గురువుగారి దగ్గర నుంచి సన్యాసం తీసుకుంటాం అంటే వాళ్ళు అన్నారు, లేదు లేదు 10th క్లాస్ చదివాయి దాని తర్వాత వెళ్దు అని చెప్పారని. తర్వాత 10th అయిపోయాక మళ్ళీ చెప్పాను, నేను వెళ్ళిపోతాను సన్యాసం తీసుకుంటాను అని అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, లేదు లేదు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసే అన్నారు. తర్వాత ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక తర్వాత నేను వచ్చి చెప్పాను అనమాట, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేసాను, తర్వాత జాబ్ చేస్తున్నాను, మరి మీరు పర్మిషన్ ఇస్తే నేను వెళ్తాను, లేదు మీరు నన్ను జాబ్ చేసి డబ్బులు సంపాదించు అని చెప్తే చేస్తాను, ఏదైనా ఒకటి చేస్తాను మీ ఇష్టం అని అంటే వాళ్ళు అన్నారు, పాపం చిన్నప్పటి నుంచి నా డిటర్మినేషన్ అనుకోండి లేదా భగవద్ అనుగ్రహం వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ అన్నీ కలిసి మాకు చెప్పారు, సరే నాన్న నువ్వు ఎక్కడ ఆనందంగా ఉంటే అక్కడ నువ్వు ఉండు, ఎందుకంటే ధర్మం కోసం సేవ చేయటం కూడా ఒక గొప్ప సంకల్పమే, కాబట్టి నీకు భగవంతుడు అలాంటి ఒక ఇచ్చ మనసులో కలిగించాడు, కాబట్టి మా ఇద్దరి ఆశీర్వాదం నీ పైన ఉంది అని చెప్పి మమ్మల్ని ఆశ్రమానికి పంపించారనమాట. మీరు ఇంతకు ముందు చూస్తున్న ప్రణవానంద దాస్ అన్నారు కదా, మేము అప్పుడు ఆశ్రమంలో ఒక ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాం అనమాట. అంటే ఈ ఆశ్రమ వ్యవస్థ ఎలా ఉంటుంది, బ్రహ్మచర్యాన్ని పాటించటం కానీ, దాని తర్వాత మన ఆశ్రమంలో ఉండే లైఫ్ స్టైల్ గురించి మీకు ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదండి. ప్రొద్దున పూట 3:30కి లేవటం, సేవ, సాధన, గోసేవ, తర్వాత గురు ఆచార్య సేవ, ఇవన్నీ కూడా. అయితే మేము సుమారుగా 23 years ఉన్నప్పుడు ఆశ్రమంలో జాయిన్ అయ్యామన్నమాట. దాని తర్వాత కొన్ని సంవత్సరాలు ఆశ్రమంలో ఉండి ఆశ్రమం గురించి తెలుసుకొని సేవ అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, డెడికేషన్ అంటే ఏంటి, గురువు యొక్క దగ్గర ఎంత నిష్ఠగా మనం ఉండాలి అనే విషయాలన్నీ చూశాక మేము చూసాము, వాళ్ళు మమ్మల్ని పరిశీలన చేశారు. వీళ్ళు ఎలా ఉంటారా ఆశ్రమంలో, ముందుకెళ్ళగలుగుతారా, సన్యాసం వైపు అడుగులు వేస్తారా, లేదు మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోయి గృహస్థగా మారుతారా, ఆప్షన్స్ అన్నీ ఓపెన్గా ఉండేవి మా దగ్గర. మా చాలా మంది ఏమంటారు తెలుసా అండి, ఇస్కాన్లో వాళ్ళందరూ పిల్లలందరినీ కూడా సన్యాసులుగా మార్చేస్తారు అని అంటారు. నిజంగా చెప్పాలంటే మమ్మల్ని ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా మీరు మాతోటి పాటు ఆశ్రమంలోకి రండి అని చెప్పలేదు. ఎవరు చెప్పలేదు. మేము ప్రాధేయపడే వాళ్ళం అనమాట, మమ్మల్ని ఆశ్రమంలో తీసుకోండి అని అంటే లేదు 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 నువ్వు చదువుకోవాలి, నువ్వు జాబ్ చేయాలి అని చెప్తూ ఉండేవారు అనమాట. ఇది జస్ట్ ఒక అపోహ జనాలలో ఉండేది. కానీ కొన్ని సంవత్సరాలు మేము అక్కడ ఉన్నాక మా శిక్షా గురువులు, మా దీక్షా గురువులు అందరూ కూడా వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని మా పైన చూపించి మేము తప్పకుండా మీ సన్యాసం వైపు మీ యొక్క అడుగులు అని అంటే, మనకి మా సాంప్రదాయంలో ఫస్ట్ కొన్ని సంవత్సరాలు బ్రహ్మచర్య ఆశ్రమంలో మనం ఉంటాం అనమాట. దాని తర్వాత ఈ కాషాయ వస్త్రాలను అనుగ్రహిస్తారు. ఇది ఇంకొక మెట్టు ముందుకెళ్తున్నాం మనం సన్యాసం దగ్గరికి. ఎన్ని సంవత్సరాలు అలా శిక్షణ? ఇప్పుడు 10 సంవత్సరాలు సుమారుగా అనుకోండి. మనం శిక్షణ వేశాక ఈ యొక్క కాషాయ వస్త్రాలు అనుగ్రహించాక ఇంకొక 20 సంవత్సరాల తర్వాత సన్యాసాశ్రమాన్ని అనుగ్రహిస్తారనమాట. అలా
ఈ ట్రైనింగ్ ఇంటెన్స్, ఎందుకంటే ఒక రెస్పాన్సిబిలిటీ అన్నమాట. మీరు అడిగారు కాషాయ వస్త్రాల తర్వాత మీ జీవితం ఎలా ఉండబోతుంది అంటే, ఇంకా నిష్ఠ, ఇంకా రెస్పాన్సిబుల్, ఇంకా కేర్ఫుల్ గా ముందుకెళ్ళాలి. అంటే ప్రభుజీ ఇప్పటి వరకు ఎలా ఉంది చెప్పండి ఒక 2 మాటల్లో. యాక్చువల్గా ఏం పెద్దగా మారలేదు నిజంగా చెప్పాలి అని అంటే. ఏమి మారింది అని అంటే అందరు అన్నారు, ప్రభుజీ ఇంతకుముందు మీతో ఫ్రీగా మాట్లాడే వాళ్ళం, కానీ ఇప్పుడు మీరు కాషాయ వస్త్రాల్లో ఉంటే మేము కొద్దిగా రెస్పెక్ట్ఫుల్గా చాలా దూరంగా ఉండాల్సి వస్తుంది అని అంటే నేను అన్నాను, కంగారేం లేదు. ఈ కాషాయ రంగుకుండే మహత్యం అటువంటిది అనమాట. ఇది సింబల్ ఆఫ్ సాక్రిఫైస్, సింబల్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్. మా కోసం అంటూ కాదు జీవించటం, ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం, దైవం కోసం నువ్వు జీవించాలి అని మేము మా బట్టలు చూడంగానే మాకు ప్రతిరోజు ప్రొద్దున పూట ఇదే విషయం గుర్తొస్తుంది. ఈరోజు నీ గురించి నువ్వు ఆలోచించుకోకు, భగవంతుడి గురించి ఆలోచించు, సమాజానికి నువ్వు ఏ విధంగా సేవ చేయాలి అని ఆలోచించు అని మాకు గుర్తు చేసే రంగు సాఫ్రాన్ అన్నమాట. కాబట్టి ఈ కాషాయ వస్త్రాలు మా శిక్షా గురువులు, మా దీక్షా గురువులు మాట్లాడి మీకు ఎప్పుడు అనుగ్రహించాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు మేము పూరి యాత్రకి వెళ్ళాం కదండి, పురుషోత్తమ క్షేత్రం జగన్నాథపురిలో గోపాష్టమి అనే రోజున. గోపాష్టమి రోజున ఏం జరిగింది అని అంటే, కృష్ణుడు దూడల్ని తీసుకెళ్తూ ఉండేవారు అనమాట ప్రతిరోజు అరణ్యానికి. ఈ గోపాష్టమి రోజు దూడల్ని కాకుండా ఆవులని కూడా ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఆవుల రెస్పాన్సిబిలిటీ కూడా గోపాష్టమి రోజు తీసుకున్నారు అనమాట ఆయన. అయితే మేము ఆ రోజు ఎందుకు సెలెక్ట్ చేసాము అని అంటే, ఇది ఒక రెస్పాన్సిబిలిటీ నా పైన అని నాకు జీవితాంతం గుర్తుండాలి అని గోపాష్టమి కార్తీక మాసం పురుషోత్తమ క్షేత్ర జగన్నాథపురిలో మా ఆచార్యులు పరమ పూజ్య రాధానాథ్ స్వామి మహారాజు, అలానే మా శిక్షా గురువులు, మా తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చారనమాట. అయితే వచ్చినప్పుడు మా ఆచార్యుల దగ్గరికి ఈ కాషాయ వస్త్రాలు తీసుకెళ్ళినప్పుడు ఈ ముందే భగవంతుడికి ఆరాధన చేసి పూజలు చేసి భగవంతుడికి స్వామికి సమర్పణ చేసి ఆ ప్రసాదంగా అందజేసినప్పుడు మా గురువు గారు ఏమన్నారు తెలుసా, ఫస్ట్ ప్రశ్న, మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉందా నీకు కాషాయ వస్త్రాలకి అని అడిగారు అనమాట. అయితే అవునండి ఉంది అని అంటే ఆ వస్త్రాలు తీసి ఫస్ట్ మా అమ్మగారికి నాన్నగారికి ఇచ్చారు, మీరు వీటిని ముట్టుకొని ఆశీర్వదించండి మీ పిల్లవాడికి అని. తర్వాత వాళ్ళిద్దరు ముట్టుకున్నారు. దాని తర్వాత మా గురువు గారు అన్నారు, ఫస్ట్ మీ తల్లిదండ్రులకి నమస్కారం చేయాలి అని చెప్పారు. అయితే ఫస్ట్ అమ్మ నాన్నకి నమస్కారం చేసి దాని తర్వాత మా గురువు గారికి నమస్కారం చేసి ఎంతో ప్రేమగా, మీరు ఫోటో చూసారు కదా, అయితే మా ఆచార్యులు అనుగ్రహించి మమ్మల్ని కౌగలించుకొని వాళ్ళ యొక్క పూర్తి కృప మా పైన అయితే చాలా చాలా బాగుంది. అలా కాషాయ వస్త్ర సమర్పణ జరిగింది. ఆ రోజు మేము ఒకటే ప్రార్థన చేశాం, ఈ రోజు నుంచి మరింత మా సమయాన్ని, మా మనస్సుని, మా శక్తిని భగవత్ సేవలో వినియోగించే ఒక శక్తి మాకు కలిగించు స్వామి అని మా ఆచార్యుల దగ్గర, స్వామి దగ్గర జగన్నాథపురిలో శ్రీ జగన్నాథుడు కూడా అదే ప్రార్థన చేశాం అనమాట. కాబట్టి ఇక్కడ మీద నుంచి మా జీవితం ఎలా ఉండబోతుంది అని అంటే, మేము ఎంత సేవ చేశామో దానికి రెట్టింపు సేవ చేయడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు చేయాల్సి. ఇంకా ఏమైనా నియమాలు ఉంటాయండి, అంటే మార్పులు ఏమైనా జరిగాయా ఆహారం విషయంలో కావచ్చు, మీ దినచర్యలో కానీ? దినచర్యలో ముందు ఎలా అయితే మేము ప్రొద్దున పూట 3:30కి లేచి సాధన చేసుకోవటం అలానే ఉండేవి. ఆహార నియమాలు కూడా అన్నీ కూడా సేమ్ ఎలా అయితే ముందున్నామో. ఇప్పుడు ముందు ఇన్ని ఏళ్ళు మేము చేసిన సాధన ఇప్పుడు మేము వాటిని ఆచరించడాని కోసమే మేము చేసిన సాధన అన్నమాట. కాబట్టి దాంట్లో పెద్దగా సీరియస్ మార్పులు అనేవి పెద్దగా ఏం లేవు. కానీ ఇంకొకటి ఏంటి అని అంటే, మేము మాతాజీస్తో డీలింగ్స్ కానీ లేదా ఏది చేసినప్పుడు కూడా వీ హ్యావ్ టు బి కాన్షియస్ అనమాట. ఎలా మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎంత ఎంటర్టైన్ చేస్తున్నాం ఏంటి అని వీ హ్యావ్ టు బి మోర్ కాన్షియస్ నౌ. అయితే చాలామంది డివోటీస్ అన్నారు, ప్రభుజీ మీకు ఇంత చిన్న వయసులో మీరు చక్కగా కాషాయ వస్త్ర ధారణ చేసి మీరు భగవత్ సేవలో ఉన్నారు అని అంటే దానికి అందరి అనుగ్రహం, అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి. కాబట్టి ఇక మీదట ఇంకా 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 భగవత్ సేవ, ఇంకా ఇంకా జనాలందరి యొక్క సేవ చేసుకుంటూ అందరినీ కూడా భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లే విధంగా మా యొక్క ఆచరణ ఉండాలి. అదే మా ప్రార్థన. నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం అసలు ఈ రకంగా నేను మీతో మాట్లాడగలుగుతున్నాను.
చాలా విషయాలు. కానీ ఇక్కడ కొంతమంది కొన్ని సందేహాలు అడుగుతుంటారు. నిజమే, మీరు చాలా చిన్న వయసులో ఇలా సన్యాసం వైపు వెళ్ళిపోవటం కానీ, ఇది మీ మనసుకి ఏమనిపిస్తుంది? ఎంత అయినా సరే మనం మానవ మాత్రమే కదా. మాకేమనిపిస్తుంది అని అంటే, మాకేమనిపించేది చిన్నప్పటి నుంచి అని అంటే, మా ఒక శ్రీ చైతన్య చరితామృతంలో ఒక విషయం చెప్తారనమాట. బ్రహ్మాండే భ్రమితే కోనో భాగ్యవాన్ జీవ్ గురు కృష్ణ ప్రసాదేపాయ్ భక్తిలతా బీచ్. ఇప్పుడు నాకు ఈ జన్మ ఉంది అని అంటే ఎన్నో కోట్ల జన్మలలో చేసిన కర్మ అనుసారంగానే మళ్ళీ నాకు ఈ మానవ జన్మ లభించింది. సరే, ఇన్ని జన్మలు ఒక్కొక్కళ్ళకి సేవ చేశాను, మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉన్నా, మళ్ళీ శరీరాన్ని విడిచిపెడుతున్నా, మళ్ళీ పుడుతున్నా, మళ్ళీ శరీరాన్ని విడిచిపెడుతున్నా. ఈ ఒక్క జన్మ కృష్ణుడికి ఇస్తా, ఈ ఒక్క జన్మ మా గురువులకి ఇస్తా. ఎందుకంటే ఎన్నో జన్మలు ఎంతో మందికి ఇచ్చా, అందుకే మళ్ళీ నేను మానవుడిగా పుట్టాల్సి వచ్చింది. ఈ జన్మ కృష్ణుడికి ఇచ్చి చూస్తా, మా గురువులకి ఇచ్చి చూస్తా, వాళ్ళ యొక్క సేవ చేసుకొని చూస్తాను అని ఒక సంకల్పం చిన్నప్పటి నుంచి ఉండేది. ఆ సంకల్పమే వయసుకి ఏంటంటే అండి, చాలా మంది ఏమనుకుంటారు అని అంటే, అన్ని బాధ్యతలు తీరిపోయాక చేసుకోవచ్చు ఇవన్నీ అని అనుకుంటారు. కానీ ముసలి వాళ్ళం అయిపోయాక నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, బీపీ, షుగర్, ఈ మాత్రలన్నీ మింగుతూ ఏ సేవ అవ్వదండి, చాలా కఠినం. కాబట్టి నాకు శక్తి ఉన్నప్పుడు, ఇప్పుడు చెప్తారు కదా అందరూ, దిస్ ఇస్ పీక్ టైం, 25 to 35, 45 యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, దెన్ యూ కెన్ రెస్ట్ లేటర్ అని అంటారనమాట. బట్ మీకు ఇప్పుడు డిస్ట్రాక్షన్స్ ఉండవా? ఎవరైనా చూసినప్పుడు, మీ ఏజ్ వాళ్ళని చూసినప్పుడు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా కలిసినప్పుడు? మాకు వాళ్ళని చూసి జాలితో కూడిన ప్రేమ కలుగుతుంది అనమాట. ఎందుకంటే మేము ఎంత ఆనందంగా ఉన్నాము. భక్తి కంటే ఆనందమైనది ఇంకొకటి లేదండి. కాబట్టి నాకు శరీరంలో నా శక్తి ఉన్నంత వరకు అది భగవంతుడికి ఇవ్వాలి. ఫస్ట్ క్లాస్ సేవ భగవంతుడికి. కాబట్టి ఇప్పుడు మా దేవుడి దయ వల్ల మా శరీరం బాగా పనిచేస్తుంది, మనసు బాగా పనిచేస్తుంది, ఇంకా ఆ శక్తి అనేది ఉంది. కాబట్టి ఇది స్వామికే అంకితం, ఇంకెవ్వరికి కాదు. స్వామికి అంకితం. తల్లిదండ్రుల ఫీలింగ్ ఏంటి అసలు? ఏమన్నారు? మా అమ్మ నాన్న గారు ఫస్ట్ నుంచే, మా అమ్మ ఇంకా నాన్నగారు మాకు సహాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క అనుగ్రహం, వాళ్ళ యొక్క ఆశీర్వాదం వల్లనే ఇంతవరకు మనం వచ్చాం. ఈ వస్త్రాలు వేసుకున్నాం. అయితే మా నాన్నగారు ఫస్ట్ మమ్మల్ని చెప్పారనమాట, మేము చేసే సేవ చూసి, మా యొక్క మనస్తత్వం చూసి ఆయన ఫస్ట్ అన్నారు, కొన్ని సంవత్సరాలు నువ్వు ట్రై చేయి ఆశ్రమంలో ఉండి, దాని తర్వాత నువ్వు డిసైడ్ చేసుకో, మళ్ళీ నీకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా లేదా సన్యాసం వైపు వెళ్ళాలనుకుంటున్నావా, నువ్వు చూసుకో అంటే నేను చెప్పాను, సరే నాన్నగారు, ఆయన మనసు ఎందుకు బాధ పెట్టడం అని నేను అన్నాను. 4-5 సంవత్సరాలు చూస్తాను, తర్వాత నేను రావాలి అనుకుంటే వచ్చేస్తా ఇంటికి అన్నారు. అయితే మా నాన్నగారు అన్నారు, ఏ రోజు కూడా నువ్వు ఆలోచించకు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి వచ్చేసే, మేము బ్రహ్మాండంగా చూసుకుంటాను నిన్ను అన్నారు. సరే తప్పకుండా అని చెప్పినప్పుడు కొన్ని నెలల ముందు ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన అడిగారు అనమాట, ఇంత బాగా సేవ చేసుకుంటున్నావు, నీ మనసులో నిజంగా ఉంటే కాషాయ వస్త్రాన్ని ధరించి ఇంకా జీవితాన్ని భగవత్ అంకితం చేసుకోవాలి అని నీకు అనిపిస్తే మా వైపు నుంచి ఏం ప్రాబ్లం లేదు, మీరు చక్కగా తీసుకోవచ్చు, మీ ఆచార్యులు గురువుల యొక్క అనుగ్రహం ఉంటే అని చెప్పారనమాట. ఇదే విషయాన్ని నేను మా గురువులకి చెప్పా, మా అమ్మ నాన్నగారు యొక్క ఆశీర్వాదం ఉంది, మరి మీరు సంకల్పం చేసుకొని మీ ఆశీర్వాదం ఉంటే తీసుకోవచ్చు అని. కాబట్టి ఆ విధంగా అమ్మ నాన్నల యొక్క సహకారం అయితే 100కి 1000% ఉంది మాకు. నిజంగా కారణ జన్మలు. నిజంగా మీకు విషయం చెప్పాలండి, చాలా మంది మాకు ఎంత బాధపడిపోతారంటే, నిజంగా భగవద్గీత భాగవతం చదువుతుంటేనే మా పిల్లవాడు ఎక్కడికి వెళ్ళిపోతాడో, ఏం చేసేస్తాడో, సన్యాసం తీసుకుంటాడో, గుడికి వెళ్ళటం స్టార్ట్ చేస్తేనే భయపడిపోతూ ఉంటారు. అదే ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నారంటే అయ్యో ఏమైపోతారా అని భయపడుతున్న జనాలు ఈ టీవీలలోకి వచ్చి పెద్ద పెద్ద గా ప్రాబ్లమాటిక్ గా తయారు చేసి ఏడ్చి అయ్యో మా పిల్లవాడు మాకు ఇచ్చేసేయండి అది. ఇంకో విషయం చెప్తానండి, కొన్ని రోజుల ముందట నాకు వీడియో పంపించారు. ఒక పిల్లవాడు నాకంటే చిన్న వయసు అనుకుంటా, జైనిజంలో వాళ్ళు సాధువులుగా మారుతారు. అయితే ఆ ఫెస్టివల్ చేసినప్పుడు అండి, కొన్ని వాళ్ళ కుటుంబంలో ఉండే వాళ్ళందరినీ పిలిచి ఒక పెద్ద పండాల్ని ఏర్పాటు చేసి 10 రోజులు ఫెస్టివల్ గా చేసి, అమ్మా నాన్నలు ఎంత ఆనందంగా మా మొత్తం తరం వంశం మొత్తం తరించిపోతుంది ఈ విధంగా నువ్వు ఈ ఆశ్రమంలోకి వెళ్తున్నందుకు అని ఎంత గొప్పగా సెలబ్రేట్ చేసుకొని పంపించారు. మీరు ఆ వీడియోలు చూసే ఉంటారు, ఇంటర్నెట్లో వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. కానీ మన వాళ్ళకి మాత్రం అందరూ శంకరాచార్యులు, రామానుజులు, ఇటువంటి మహానుభావులు అందరూ ఉండాలి, కానీ వేరే వాళ్ళ ఇంట్లో ఉండాలి, మా ఇంట్లో ఉండకూడదు.
అనే భావన ఉంటుంది చాలా. మన పిల్లవాడు మాత్రం చక్కగా చదువుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, సెటిల్ అవ్వాలి, అమెరికాకి వెళ్ళాలి, మమ్మల్ని కూడా తిప్పాలి, ఇలా ఉంటుందన్నమాట. కానీ అలా ఆలోచిస్తున్న సమాజంలో మనకి మా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఉన్నారు అని అంటే నిజంగా చాలామంది ప్రభుజీ మీరు చాలా గొప్పవాళ్ళు. మేం కాదండి, మా తల్లిదండ్రులు నిజంగా. గొప్పవాళ్ళు, మా గురువులు గొప్పవాళ్ళు. వాళ్ళ యొక్క అనుగ్రహం చేతనే మేము ఏం చేస్తున్నా చేయగలుగుతున్నాం. ప్రభుజీ, గోదాదేవి గురించి అలాగే ధనుర్మాస విశిష్టత గురించి తెలియచేయండి. చాలా వైభవంగా జరుగుతాయి ధనుర్మాసం అంతా కూడా. ప్రత్యేకించి వైష్ణవ ఆలయాలన్నీ కూడా పండగలా ఉంటుందన్నమాట ఆ వాతావరణం అంతా. ఆ మాసం అంతా చాలా ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి కదా, విశిష్టత మాకు తెలియచేస్తారా? తప్పకుండా. శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లి శ్రీరంగరాజ హరిచందన యోగదృశ్యాం సాక్షాత్ క్షమా కరుణయా కమలాభినాన్యాం గోధాం అనన్య శరణం శరణం ప్రబద్ధే. గోదాదేవి యొక్క అద్భుతమైన చరిత్ర, గోదాదేవి యొక్క భక్తి. కర్కటే పూర్వ ఫాల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకి అని అంటారు. గోదాదేవి మనకి పాండ్య దేశంలో శ్రీవెల్లిపుత్తూర్ అనే ప్రదేశంలో తమిళనాడులో విష్ణు చిత్తులు అని వాళ్ళ నాన్నగారు, ఆయనకి ఆవిర్భవించింది ఒక తులసి కోటలో, ఒక వనంలో, తులసి వనంలో ఆవిడ ఆవిర్భవించింది అనమాట. అయితే ఆయన ప్రొద్దున పూట వెళ్ళేసరికి ఈ చిన్ని పాప అక్కడ దొరికిపోయింది. ఎలా అయితే సీతమ్మ తల్లిని పెంచారో అలా విష్ణు చిత్తులు కూడా గోదాదేవిని పెంచుకున్నారనమాట. పెంచుకొని చక్కగా ఆయన చాలా గొప్ప భక్తులు, పెరియాల్వార్ అని అంటారనమాట. పెరియాల్వార్ ఎంత భక్తి అని అంటే, మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తామండి, వెంటనే మన దగ్గర ఉండే కోరికలన్నిటినీ చిట్టా ఇప్పేసి నాకు ఇది చేయించు, నాకు ఇది చేయించు, నాకు ఇది చేయించు అని అడుగుతారు. కానీ పెరియాల్వార్లు భగవంతుడు ఈయనని చూడ్డానికి వస్తే ఏమని ప్రార్థన చేశారు తెలుసా? అయ్యా స్వామి, నీకు దిష్టి తగలకుండా ఉండాలి, వీళ్ళందరూ నిన్ను చూసినప్పుడు జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని స్వామికి మంగళ శాసనాలు చేసిన భక్తుడు అనమాట విష్ణు చిత్తులు. అది నిజమైన ప్రేమ. భగవంతుడి కోసం మనం ప్రార్థన చేయటం, మన కోసం మనం ప్రార్థన చేసుకోవటం కాదు, స్వామి బాగుండాలి అని ప్రార్థన చేసిన గొప్ప భక్తుడు పెరియాల్వార్లు అనమాట. ఆయనకి గోదాదేవి అవతరించింది చక్కగా చిన్నప్పటి నుంచి. అందుకే పిల్లలకి ఆధ్యాత్మికత నేర్పించటం ఎంత ముఖ్యము అనేది మనం ఆండాళ్ తల్లి యొక్క చరిత్రలో మనం చూడొచ్చు. చిన్నప్పటి నుంచి విష్ణు చిత్తులు కృష్ణుడి గురించి చెప్పడం, కృష్ణుడి యొక్క లీలల గురించి చెప్పడం, చిన్న చిన్న సేవలు, పూలమాల ఇలా కట్టడం, అవన్నీ గోదాదేవికి చిన్నప్పటి నుంచి నేర్పించారు. నేర్పించేసరికి అమితమైన ప్రేమ గోదాదేవికి కృష్ణుడి పట్ల కలిగింది. నేను కృష్ణుడినే పెళ్లి చేసుకుంటా అన్నది. అప్పుడు మరి ఏం చెయ్యాలి అని అంటే, ఒక వ్రతం చేద్దాం, చక్కగా అందరం కలిసి చేసుకుందాం వ్రతం, చక్కగా భగవంతుడి యొక్క ప్రసన్నత కోసం ఈ వ్రతం చేస్తే భగవంతుడు లభిస్తారు అని మీరు ఇందాక అన్నారు కదా, ధనుర్మాస వ్రతము అని అంటారు. తిరుప్పావై వ్రతం అని కూడా మనం పిలుచుకుంటారనమాట. 30 రోజులు 30 పాసురాలు అనుసంధానం చేస్తూ ఉంటారనమాట. అవి తమిళంలో ఉంటాయి. ఎంత మంచిగా గోదాదేవి వ్రతం చేసింది అని అంటే, కృష్ణుణ్ణి పొందటం సులభమైన విషయమే అండి, పెద్ద కఠినమైన విషయం కాదు. కేవలం ఆ సున్నితమైన ప్రేమ, ఆ మనస్సు, స్వచ్ఛమైన భావన భగవంతుడి పట్ల మనకు ఉండాలి. దాంట్లో కొన్ని మెయిన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయండి. ఒకటి నామ సంకీర్తన, 2 భగవద్భక్తుల యొక్క సాంగత్యంలో మనం ఉండటం, 3వది మన గురువులు ఆచార్యులు చెప్పిన విషయాలను చక్కగా శ్రవణం చేస్తూ వాళ్ళు చెప్పినట్టుగా మన జీవితాన్ని మలుచుకోవటం. ఇవన్నీ కూడా శాస్త్ర సిద్ధాంత సారాంశాన్ని మొత్తం ఆండాళ్ తల్లి 30 పాటలలో పెట్టేసింది. చక్కగా వాళ్ళ స్నేహితులందరితో ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి స్వామి సేవ చేసుకుంటూ, మనం చూస్తాం ఒక ఫోటోలో గోదాదేవి ఇలా మాల కట్టుకొని ఇలా అద్దం ముందు నించొని చూసుకుంటూ ఉంటారు. ఎందుకు అని అంటే, ఈ స్వామికి నేను ఈ మాల కట్టాను, ఎంత బాగుంటుందా, ఎక్కడైనా గుచ్చుకుంటుందా లేదా, ఎలా ఉంది కలర్ కాంబినేషన్ అని ఆవిడ వేసుకొని తీసి స్వామికి సమర్పణ చేశారు. కొన్నిసార్లు అండి మనం సేవ చేసేటప్పుడు అరే భగవంతుడే కదా అని మనం పూలు ఇలా వేసేస్తూ ఉంటాం, లేదా ఏదన్నా నైవేద్యం చేసినప్పుడు సరే మనం ఏమి అంత పట్టించుకోం. అరే దేవుడు తిన్నాక అప్పుడు మనం చూద్దాంలే, దాని తర్వాత మనం టేస్ట్ చూసి ఉప్పు తక్కువైంది, తాలింపు వేయలేదు, అవన్నీ వేసేసి మనం అందరికి బాగా ఫస్ట్ క్లాస్ పెడతాం. కానీ గోదాదేవి యొక్క భావన ఏంటండి, అయ్యో కృష్ణుడు బాగుండాలా, మాల బాగుండాలా, గుచ్చుకోకూడదా
అని చూసుకొని ఇచ్చేది. ఒకరోజు తండ్రి గారు చూసారనమాట. అయ్యో స్వామికి వేసే ముందు నువ్వు వేసుకుంటున్నావేంటి, అలా చేయకూడదు, అది అపచారం అని అంటే, సరే నాన్న రేపటి నుంచి చేయను అనేసరికి గోదాదేవి మాల కట్టేసేది, అందులో పెట్టేసేది, కృష్ణ చిత్తులు తీసుకెళ్లారనమాట. అయితే భగవంతుడు అన్నాడు, ఓ ఈ రోజు నీ కూతురు వేసుకోలేదు మాల, నాకు ఇది వద్దు అంటే, అయ్యా ఏంటి నీకు, మాల వేసుకుంటే అది అపవిత్రం అవుతుంది కదా. లేదు లేదు, భక్తితో ప్రేమతో చూస్తున్న మాలలే నాకు కావాలి, కాబట్టి గోదాదేవిని వేసుకున్నాక నేను వేసుకుంటా అని చెప్పారనమాట స్వామి. భగవంతుడు అండి, భగవంతుడికి అవసరమైనది వస్తువు కాదు, భగవంతుడికి అవసరమైనది భావన, భగవంతుడికి అవసరమైనది ప్రేమ. హిందీలో అంటారనమాట, భగవాన్ ప్రేమ్ కే భూకే హే అని అంటారు. ఆయనకి ఆకలి దేనికోసం అని అంటే మన ప్రేమ ఆయన వేచి చూస్తూ ఉంటానన్నమాట. ఎందుకండి ఆయనకి ప్రేమ లేదా అని అంటే, కాదు, ఆయనని ప్రేమిస్తే మనం తరిస్తాం కాబట్టి. అసలు గోదాదేవి వారి జన్మకు కారణం ఏంటండి? మనకి భక్తి మార్గాన్ని చూపించడానికి, సులభంగా కృష్ణుణ్ణి ఆరాధన చేసి కృష్ణుణ్ణి పొందవచ్చు అని తమ జీవితంలో తాను ఆచరించి భగవంతుణ్ణి ప్రేమించి భగవంతుణ్ణి పొంది మనందరికీ ఒక మార్గదర్శకాన్ని చూపించింది. భక్తి, కృష్ణ భక్తి అనేది చాలా సులభం. చిన్న పిల్లండి గోదాదేవి వ్రతం చేసినప్పుడు ఎవరికైనా సులభం, అది ఎంతో ఆనందకరమైనది అని ప్రపంచానికి నిరూపించడానికి గోదాదేవి అవతారం అన్నమాట. కాబట్టి ఈ మీరు చెప్పినట్టుగా కృష్ణుడు భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం అని చెప్తారు. మాసములలో నేను మార్గశీర్ష మాసాన్ని, అదే ధనుర్మాసంగా మనం చెప్తాం. ఈ 30 రోజులు కూడా వివిధ వైష్ణవాలయాలలో ప్రొద్దున పూట చక్కగా అద్భుతంగా తిరుప్పావై అనుసంధానం చేసుకోవటం, చక్కగా చక్కెర పొంగలి, కట్ట పొంగలి, పులిహోర, దద్దోజనం, ప్రసాదాలు. మేము చిన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడల్లా కూడా ఈ క్రిస్మస్ హాలిడేస్ వచ్చేవి మాకు, మేము మా అమ్మమ్మ గారి వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. వెళ్తూ ఉండేవాళ్ళం. మేము ప్రొద్దున పూట చిన్నప్పటి నుంచి కూడా ధనుర్మాస వ్రతం పూర్తిగా చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. ప్రొద్దున పూట తెల్లవారుజామునే లేచి ఆలయానికి వెళ్ళి పాసరాలు అనుసంధానం చేసుకొని ప్రవచనం సేవించి స్వామి తీర్థగోష్ఠి అన్ని చేసుకొని ప్రసాదం స్వీకరించి ఇంటికి వచ్చేవాళ్ళం. ప్రొద్దున పూట 4:30 నుంచి ప్రొద్దున పూట 9 గంటల వరకు ఆలయంలోనే ఉండేవాళ్ళం ధనుర్మాసం మొత్తం కూడా. ఈ పాశురాలు ఏవైతే ఉన్నాయో ఎవరైనా పఠించవచ్చా అండి? అందరూ చక్కగా పాసురాన్ని పఠించటం కంటే ముఖ్యం ఏంటి అంటే పాసురాలను అర్థం చేసుకోవటం, అందులో ఉండే భక్తి తత్వం, గోదాదేవి ఏం చెప్తుంది అని అర్థం చేసుకోవటం. మన ప్రణవానంద దాస్ ఛానల్లో కూడా 30 రోజులు 30 తిరుప్పావైకి సంబంధించిన పాసురాలకు సంబంధించిన లెక్చర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. కాబట్టి అవి చిన్న చిన్న షార్ట్ వీడియోస్ ఫార్మాట్ లో 15-20 మినిట్స్ ఫార్మాట్ లో ఉన్నాయన్నమాట. ఎందుకంటే అండి మనం పఠించేస్తాం, దాని యొక్క ఫలితం ఉంటుంది, కానీ దాని యొక్క అర్థం తెలుసుకుంటే అప్పుడు నిజంగా మన జీవితంలో ఎలా భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళొచ్చు అనే విషయాలు మనకు అర్థం అవుతాయి. అంటే మాలాంటి వాళ్ళ కోసం సింప్లిఫై చేసి చెప్పండి ప్రభుజీ, అంటే ఉద్దేశం ఏంటి, ఏముంది అందులో పాశురాల్లో, ఏం చెప్పదలుచుకున్నారు? శాస్త్ర సారాంశం మొత్తం కూడా మీకు ఒక విషయం చెప్తాను. ఎన్ని వేదాలు, ఎన్ని పురాణాలు, ఇతిహాసాలు అన్నీ ఉన్నాయి కదండి. అవును, అన్ని చదివేంత సమయం ఉందా మనకి? ముందు ఓపిక ఉండదు ప్రభుజీ. ఓపిక ఉండాలి, నిష్ట కావాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, అది మాకు చదవాలి అనే ఒక ఇది ఉండాలి. నిజమే. కానీ మీకు ఒక విషయం చెప్తాను, వీటి యొక్క సారాంశం మొత్తం కూడా ఎక్కడుంది అని అంటే భగవద్గీత, ఈ రెండిట్లో శాస్త్ర సారాంశం మొత్తం కూడా ఉంది. నిగమకల్ప తరోర్ గలితం ఫలం సుఖముఖాదమృత దవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుక అని అంటారు. శాస్త్రం మొత్తం కూడా ఆ సారాంశం, ఆ తీయదనం మొత్తం కూడా భాగవతంలో ఉంది. ఇన్ని చదవాల్సిన అవసరం, అన్ని చోట్లకి పరిగెత్తాల్సిన అవసరం లేదు. భాగవతం ఒక్కటి పట్టుకుంటే మొత్తం శాస్త్ర సారాంశం మొత్తం గీతా భాగవతాలలో ఉండిపోతుంది. ఈ గీతా భాగవతాల యొక్క సారాంశం అంటే ఒక సినాప్సిస్ రూపంగా మనం చూస్తే అది తిరుప్పావేలో కూడా మనకి లభిస్తుంది. ఏంటి తిరుప్పావే చెప్పేది అని అంటే భగవన్నామ వైభవం, 2 భగవద్భక్తి వైభవం, భాగవతుల యొక్క వైభవం. భాగవతులు అంటే భగవద్భక్తులు, వాళ్ళ యొక్క వైభవం. ఇవే అండి. ఈ 3ని మనం పట్టుకుంటే భగవంతుని చేరుకున్నట్టే.
ఇవే పాశురాల్లో మనకి ఇవే కనిపిస్తాయా? పాసరాలలో వివిధ రూపాలలో ఎంత బ్యూటిఫుల్ గా ఆండాల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అంటే ఆ, అంత బ్యూటిఫుల్ గా చెప్తుంది. ప్రభుజీ తమిళంలో ఉంటుందన్నారు కదా, అంటే మేము మాలాంటి వాళ్ళు చదువుకోవడానికి వీలుగా తెలుగు కానీ సంస్కృతంలో కానీ వింటూ వింటూ వస్తే వచ్చేస్తుంది. అంతే. అంత ఈజీ కాదు. మేము కూడా చిన్నప్పుడు ఆ గోదా ఆసరాలు నేర్చుకున్నప్పుడు కొద్దిగా సమయం పట్టింది, కానీ వచ్చేసింది అన్నమాట. కాబట్టి అందరూ ప్రయత్నం అలవాటు చేయొచ్చు, చేసుకోవాలి. అందరూ నేర్చుకోవచ్చు. హ్మ్. నాకు ఒకసారి ఒకరితో మాట్లాడుతున్నాం అనమాట. ఓ నేను డాన్స్కి వెళ్తున్నాను ప్రభుజీ అని చెప్పారనమాట. అయితే ఏం డాన్స్కి వెళ్తున్నావు నువ్వు అని అంటే ఏదో జుంబా అని ఏదో చెప్పారనమాట. అదే నన్ను ఇదేంటబ్బా నేను ఎప్పుడు వినలేదు, ఇదే వెస్ట్రన్ డాన్స్ ఫార్మ్ ప్రభుజీ అని అంటే ఈజీ అయినా లేదు ప్రభుజీ కొద్దిగా కష్టపడాలి కానీ వచ్చేస్తుంది అని చెప్పారనమాట. అప్పుడు నేను అనుకున్నా, ఒకళ్ళు ఒక డాన్స్ నేర్చుకోవడానికి ఒక వెస్ట్రన్ కల్చర్కి సంబంధించిన దానికి ప్రయత్నించి నేర్చుకొని చేస్తున్నారే, అలాంటప్పుడు మనం భగవంతుడికి సంబంధించిన ఏ భాషలో ఉంటే ఏముందండి? తమిళంలో ఉన్నా, వ్రజభాషలో ఉన్నా, బెంగాలీలో ఉన్నా, ఒడియాలో ఉన్నా నేర్చుకోదగింది. ఎందుకంటే మనం స్వామి ప్రేమికులం కాబట్టి. మనకు ఆసక్తి ఉంటే ఖచ్చితంగా తప్పకుండా నేర్చుకుంటారు. ఆ సంకల్పం అనేది ఉండాలి. కాబట్టి ఈ తిరుప్పావై ధనుర్మాస వ్రతం అనేది చాలా అద్భుతమైన విషయం. ఆండాళ్ తల్లి చెప్పిన విషయాలు తిరుప్పావైలో ముఖ్యంగా వినటం చాలా ముఖ్యం. ఏ సమయంలోనైనా ఇలా మేము ఆడియో పెట్టుకుని వినొచ్చు. వినొచ్చు, తప్పకుండా వినొచ్చు. ఈ ధనుర్మాసంలో చక్కగా మనం భగవంతుడి యొక్క ఆరాధన విశేషంగా చక్కటి నియమాలను పాటిస్తూ మంచిగా స్వామి దగ్గరికి వెళ్ళే మాసాలు ఈ కార్తీక మాసం, ఇటు ధనుర్మాసం. ఈ రెండు కూడా కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనవి అన్నమాట. ఈ 2 మాసాలు కూడా మనం చాలా బ్రహ్మాండంగా కాన్షియస్ గా ఉంటే ఇయర్ అంతా కూడా ఆ కాన్షియస్నెస్ మనకి ముందుకెళ్ళడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. న్యూ ఇయర్ లాంటి డిస్ట్రాక్షన్స్ మనం పక్కన పెట్టి మనం ధనుర్మాసం పైన ఫోకస్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది అంటారు. ప్రభుజీ గీతా జయంతి చాలా మందికి జస్ట్ క్యాలెండర్ లో ఒక పేరు లాగా చూస్తారు అంతే, కానీ చాలా మందికి ఆ విశిష్టత ఏంటి గీతా జయంతి అని అంటే, ఆ రోజున అంటే ఒక ఇతిహాసానికి ఒక పుస్తకానికి ఆ రోజు జయంతి అని ఎందుకు పెట్టారు, ఇలా చాలా సందేహాలు ఉంటాయి. సో నేను అదే తెలుసుకోవాలనుకుంటున్నాను, గీతా జయంతి ఏమిటి విశిష్టత తెలియజేయండి. అసలు ఒకసారి మనం ఆలోచిస్తే అసలు పుస్తకం జయంతి ఏంటి, క్యాలెండర్ లో ఉండటం ఏంటి, దాన్ని ఇంతమంది సెలబ్రేట్ చేసుకోవటం ఏంటి అని మనం ఆలోచిస్తే ఆ పుస్తకం ఉండే గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుంది. ఎంత గొప్ప పుస్తకం అయితే జయంతి సెలబ్రేట్ చేస్తున్నాం మనము అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఇప్పుడు మనం ఏదైనా మషిన్ కొన్నాం అనుకోండి, దానికి ఒక మాన్యువల్ వస్తుంది. వాషింగ్ మెషిన్ కొన్నారనుకోండి, ఏ మెషిన్ నొక్కాలి, ఏ బటన్ నొక్కాలి, ఏది నొక్కాలి అన్ని చూసుకున్నాం అనుకోండి, ఓ ఇది క్విక్ మోడ్, ఇది హాట్ స్ప్రింగ్ మోడ్, ఇవన్నీ కూడా తెలుసా అనుకోండి, అప్పుడు ఈజీగా నొక్కేయచ్చు. ఒక ఓవెన్ కొన్నాం అనుకోండి, ఏదబ్బా గ్రిల్లింగ్ ఏంటి, బేకింగ్ ఏంటి తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు తొందరగా అయిపోతుంది. లేకపోతే మేము ఒకసారి ఒక ఓవెన్ లో మేము యూస్ చేస్తున్నాం అనమాట, కృష్ణుడికి కేక్ చేయాలి అని. ఒక 50 minutes అయిందండి, అసలు ఏమి లోపల ఏం జరగట్లేదు అనమాట. నేను అనుకుని ఏమైందబ్బా 50 minutes అయిపోయింది అని చూసేసరికి మేము రాంగ్ మోడ్ నొక్కి పెట్టామన్నమాట. అది బ్రాయిల్ మోడ్ అంటారనమాట. అది లోపల నుంచి ఉడుకుతుంది కానీ బేక్ అవ్వట్లేదు. దాని తర్వాత మొత్తాన్ని డిస్కార్డ్ చేసి మళ్ళీ కొత్త బ్యాటర్ తయారు చేసి లోపల పెట్టి అప్పుడు వెంటనే 30 నిమిషాలలో రెడీ అయిపోయింది. అప్పుడు మేము అనుకున్నా, అరే ఇది ఫస్టే ఆలోచించి ఉండాల్సిందే కదా, ఏ బటన్ నొక్కితే ఏదవుతుంది అని. ఇంత వేస్ట్ అయిపోయింది, సామాగ్రి అంతా వేస్ట్ అయిపోయింది, టైం వేస్ట్ అయిపోయింది అని అనుకున్నా. అలా ప్రతి ఒక్క యంత్రానికి ఒక మాన్యువల్ ఉన్నట్టు, ఆ మాన్యువల్ చదివితే ఆ యంత్రాన్ని ఎలా ఉపయోగించాలో తెలిసినట్టు ఈ మానవ శరీరం అనేది కూడా ఒక యంత్రం. ఈ యంత్రం ఎందుకు, ఎలా వాడాలి, ఏం చేస్తే ఏం జరుగుతుంది అని చెప్పే మాన్యువలే భగవద్గీత. కృష్ణుడు భగవంతుడు కదండి మనకి ఈ శరీరాన్ని ఇచ్చింది. ఈ శరీరంతో పాటు ఆయనే స్వయాగా చెప్పింది భగవద్గీత. ఆయనే మనకి శరీరాన్ని ఇచ్చారు, ఆయనే మనకి గీతని కూడా అందించారు. ఆ గీత ఆవిర్భవించిన రోజు గీతా జయంతి. కాబట్టి గీత అనేది మన సనాతన హిందూ సాంప్రదాయంలో ఉన్న ఏ సాంప్రదాయంలో ఉండేవాళ్ళైనా సరే, నేను హిందువుని, నేను సనాతనీయుణ్ణి అని చెప్పుకునే వాళ్ళందరూ తప్పకుండా గీత చదవాల్సిందే. ఆ రోజున ఏం చేస్తే మంచిదండి అసలు? మామూలుగా ఆ రోజున అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే భగవంతుడికి ప్రార్థన చేయాలి, ఈ సంవత్సరం ఈ రోజు నుంచి అయినా గీత చదవటం ప్రారంభిస్తాను అని.
అవును, చాలా మంది ఏం మాట చేస్తారు ఇవ్వాలి. తెలుసా అండి, 700 శ్లోకాలు గీత పారాయణ చేస్తూ ఉంటారు ఆ రోజు. ఆ. చాలా మంచిది, గొప్ప విషయం, చెయ్యండి, తప్పకుండా చెయ్యాలి కూడా ఆ రోజు. ఉమ్, ఆ రోజు నియమం ఏంటి అంటే, భగవద్గీత పుస్తకం ఉంటుంది కదండి, ఉమ్, దానికి ఆరాధన చేస్తారు. ఉమ్. దాని తర్వాత గీతలో 700 శ్లోకాలతో యజ్ఞం చేస్తారు. ఓ, అలానే గీత 700 శ్లోకాలను పఠన కూడా చేస్తారు, పఠనం. ఉమ్, పారాయణ కూడా చేస్తారు. ఉమ్, వీటన్నిటికంటే మీరు చేసే ఒక గొప్ప గిఫ్ట్ భగవద్గీతకి ఏంటి అని అంటే, ఆ రోజు సంకల్పం చేసుకోండి, వచ్చే ఏడాది లోపల నేను భగవద్గీత చదువుతాను, ఉమ్, పూర్తి చేస్తానని చెప్పి. పూర్తి చేస్తాము అని ఒక సంకల్పం మనం తీసుకోగలిగితే, దానికంటే గొప్ప ఆరాధన, ఉమ్. కృష్ణుడికి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ గీతా జయంతి రోజు అదే. సరే, ఈ మాట అన్నారు కాబట్టి అసలు భగవద్గీతని ఆ రోజున ప్రారంభిస్తేనండి ఎలా చదవాలి? మీకు భగవద్గీత యథాతథం అనే ఒక పుస్తకం ఉంటుంది, శ్రీల Hmm. ప్రభుపాదుల వారు. ఉమ్, ఆయన మీకు ఒక విషయం చెప్పాలండి, 70 సంవత్సరాల పైబడిన వయసులో ఉమ్, రాత్రిపూట అర్ధరాత్రి లేసేవారు, 11-12 గంటలకల్లా లేచి ఉమ్. రాత్రంతా కూడా ఆచార్యులు రాసిన భాష్యాలన్నిటినీ కూడా చూస్తూ ప్రొద్దున వరకు, తెల్లవారుజామున వరకు ఆయన టీకా భాష్యాన్ని రాస్తూ ఉండేవారు అన్నమాట. ఓ, అసలు రాత్రులు పడుకునేవారు time. కాదు, హా, రాత్రులు మొత్తం తెల్లవార్లు. కూడా భాష్యాన్ని అందించి ప్రొద్దున పూట మళ్ళీ సేవ చేస్తూ ఉండేవారు శ్రీల ప్రభుపాదుల వారు. ఉమ్, అందరి ఆచార్యుల యొక్క సారాంశాన్ని మొత్తం, అటు రామానుజులు, ఇటు బల్దేవ్ విద్యాభూషణ్, అందరి యొక్క సారాంశాన్ని కూడా ఆ గీత, భగవద్గీత యథాతథం అనే పుస్తకంలో ఉమ్. ఆయన పొందుపరిచారనమాట. ఓ, కాబట్టి ఆ పుస్తకం మీరు ఏ లాంగ్వేజ్ అయినా, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, హిందీ, తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ప్రపంచంలో ఉండే భాషలన్నింటిలో కూడా అవైలబుల్గా ఉంది. ఉమ్, ఆ గీత మీకు ఇస్కాన్ భక్తులందరూ ఈ 1 month గీతా జయంతికి ఎక్కడ మీరు రోడ్డు పైన చూసినా, ఎక్కడ ఉన్నా సరే మీకు ఇస్తూ అందిస్తూ ఉంటారు కదా. ఉంటారన్నమాట. అవునవును. కాబట్టి చక్కగా వాటిని కొనుగోలు చేసుకోవచ్చు, చక్కగా చదవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఏంటి గీత చదవడానికి నియమాలు అని అంటే, ఒకటండి, ఉమ్, కృష్ణుడు ఇది నా కోసం అందించారు, ఉమ్, భగవంతుడు నా జీవితంలో నాకు అందించిన ఒక గిఫ్ట్ ఇది, ఉమ్. ఆయన నాతో ఏం చెప్పాలి అని అనుకుంటున్నారో తెలుసుకుంటున్నా అని అని ఒక చదవమంటారు. సంకల్పంతో చదవాలంతే. ఉమ్. ఏమి మిగతా నియమాలన్నీ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గీత చదవండి, ఉమ్. గీత చదివి గీతను అర్థం చేసుకోండి, జీవితంలో ఏం చెయ్యాలి, ఏం చేయకూడదో మొత్తం భగవద్గీతనే మనకి చెప్తాం. అందులోనే ఉంటుంది ప్రతిదీ అంటారు. రోజుకి ఎన్ని ఎన్ని చదవమంటారు? మీ ఇష్టం, ఎంత వీలైతే అంత. ఒక్క శ్లోకం, ఉమ్, దాని యొక్క భావన, తాత్పర్యం, ఇంతవరకు రోజుకు ఒక పేజ్ అయినా చదువుతానని పెట్టుకోండి, చాలా సంతోషం. ఉమ్. ఏ సమయంలో చదివితే మంచిదండి? ఏ సమయం అయినా పర్వాలేదు, చదవండి చాలు, అంతే ప్రార్థన మాది. ఉమ్. అదే ఆఫీస్ లో ఉన్నా లేకపోతే ఆఫీస్ లో ఉన్నా, మీరు ఎక్కడికైనా ఎవరితో- ప్రయాణం చేస్తూ ఉన్నా, మ్మ్. ఇప్పుడండి మాకు అసలు సమయం దొరకదు, ఉమ్, చాలా ప్రోగ్రామ్స్లలో వీటిలలో బిజీగా ఉంటాం కాబట్టి ఉమ్. మాకు ట్రాఫిక్ జామ్ పెద్ద వరం అనమాట. ట్రాఫిక్ జామ్ లో మేము హాయిగా భగవద్గీత, భాగవతం, చైతన్య చరిత్ర అన్ని చదువుకుంటూ కూర్చుంటూ ఉంటాం అనమాట. కాబట్టి మీకు ఎక్కడ సమయం దొరికినా, ఎప్పుడు సమయం దొరికినా సరే మీరు గీతా భాగవతాలను అధ్యయనం చేయడానికి సంకల్పం తీసుకోండి. ఉమ్. అయితే ఇక్కడ కొన్ని నియమాలని అడుగుతూ ఉంటారు చాలా మంది. సరే, గీత చదవడం ప్రారంభిస్తున్నాను, నేను ఇంకా ఏమైనా నియమాలు పాటించాలా? ఏమీ సంవత్సరం అవసరం కాబట్టి. లేదండి, ఈ చక్కగా చదువుతూ ఉండండి. ఏ నియమాలు మీరు పాటించాలి అని గీతే మీకు ఉపదేశం చేస్తుంది, ఉమ్. మేం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు గీత చదువుతూ ఉంటే మీకే అర్థమవుతుంది ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మీరు మనస్ఫూర్తిగా గీతని ఆశ్రయిస్తే. ఉమ్. కాబట్టి చదవడానికి ఎటువంటి నియమాలు కూడా లేవు, ఉమ్. మీరు స్టార్ట్ చేయండి, దాని తర్వాత మీకు అర్థమవుతాయి. ఇప్పుడు చిన్న చిన్నవి పాకెట్ భగవద్గీత అని చెప్పి వస్తున్నాయండి, అవి ఎంతవరకు కరెక్ట్? అవి శ్లోకాలు చదువుకోవడానికి బాగుంటాయండి, కానీ గీతను అర్థం చేసుకోవాలి అని అంటే ఆచార్యుల యొక్క భాష్యంతో మాత్రమే అర్థం చేసుకోవాలి. ఈజీ టు క్యారీ అని చాలా మంది అవి తీసుకుంటూ ఉంటారు. కాబట్టి గిఫ్ట్స్ అవి మీరు ఇచ్చే శ్లోకం విషయం. చదువుకోవాలి